మహాశివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం. ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి? మహాశివరాత్రి పర్వదినం ఆ పరమేశ్వరుడి భక్తులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఏదైనా ఒకటి దర్శించుకున్నా ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. మరి మీరు కూడా ఈ క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఏ ఒక్కటి దర్శించుకున్న పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మీరు కూడా వీటిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. 1. సోమనాథేశ్వరం. పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి స్థానంలో ఉన్న సోమనాథ క్షేత్రం గుజరాత్లో ఉంది. శివుడు జ్యోతిర్లింగ ఆకారంలో భక్తులకు యుగయుగాల నుంచి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడికి చేరుకోవటానికి మీరు డయ్యూ విమానాశ్రయానికి వెళ్ళవచ్చు, లేదా రైల్లో వెరావల్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. అక్కడి నుంచి క్షేత్రానికి వెళ్ళవచ్చు. 2. మల్లికార్జున స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల కోనలో శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కృష్ణానది తీరంలోని ఒక కొండ మీద నందీశ్వరుడు చేసిన ఘోర తపస్సుకు మెచ్చిన శివుడు భ్రమరాంబికా సమేతుడై వెలిశాడనేది ఓ పురాణ గాథ. ఇక్కడికి చేరుకోవడానికి కర్నూలు రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడ నుంచి కాస్త దగ్గరగా ఉంటుంది. 3. మహాకాళేశ్వర ఆలయం. మధ్యప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఉజ్జయినిలో ఉంది ఈ ఆలయం. ఈ పట్టణంలో 7 సాగర తీర్థాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశి రుద్రులు, వందలాది దేవతా మందిరాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున ఇక్కడ ఎంతో వైభవంగా పూజలు జరుగుతాయి. ఇక్కడికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం ఇండోర్లో ఉంది. రైలు మార్గంలో వెళ్ళాలనుకుంటే ఉజ్జయిని వరకు రైలు మార్గం ఉంది. 4. ఓంకారేశ్వర ఆలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని నర్మదా నది మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ఈ ద్వీపం హిందూ చిహ్నం ఓం ఆకారం రూపంలో ఉంటుంది. అందుకే ఓంకారేశ్వర్ అని పేరు వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం ఇండోర్లో ఉంది. ఓంకారేశ్వర్ రోడ్డు వరకు రైలు మార్గం ఉంది. 5. కేదార్నాథేశ్వరం. ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం 11,755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవటం కొంచెం సవాలుతో కూడుకున్నది. మీరు ఈ శివరాత్రికి కేదార్నాథేశ్వరం ఆలయానికి వెళ్ళాలనుకుంటే విమానంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఆలయం దగ్గరగా ఉంటుంది. రిషికేశ్ రైల్వే స్టేషన్ వరకు రైల్లో వెళ్ళవచ్చు. 6. భీమశంకరాలయం. మహారాష్ట్రలోని పూణేకి సమీపంలో ఉన్న భావగిరి సమీపంలో భీమశంకరాలయం ఉంది. ఈ జ్యోతిర్లింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. భీమశంకరం క్షేత్రం చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ 2 పూణేలో ఉన్నాయి. 7. కాశీ విశ్వేశ్వరం. వారణాసిగా పిలిచే కాశీ క్షేత్రంలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉంది. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో ఒకటిగా దీన్ని చెబుతారు. ఇక్కడికి చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ 2 వారణాసిలో ఉన్నాయి. 8. త్రయంబకేశ్వరం. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో త్రయంబకేశ్వర క్షేత్రం ఉంది. ఈ ఆలయం బ్రహ్మగిరి పర్వతం నుంచి గోదావరి నది జన్మించిందని భక్తులు నమ్ముతారు. ఇక్కడికి చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం ముంబైలో ఉంది. అలాగే నాసిక్ రైల్వే స్టేషన్కి వచ్చి మీరు ఈ ఆలయానికి వెళ్ళవచ్చు. 9. వైద్యనాథ్ ఆలయం. ఈ ఆలయం జార్ఖండ్లోని ఢియోగర్లో ఉంది. దీనిని అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెబుతారు. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడికి చేరుకోవడానికి మీరు రాంచీ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే దగ్గరగా ఉండే రైల్వే స్టేషన్ ఢియోగర్లో ఉంది. 10. నాగేశ్వర ఆలయం. గుజరాత్లోని ద్వారకా నగరంలో నాగేశ్వర ఆలయం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు జామ్నగర్లో ఉన్న విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే ద్వారకా రైల్వే స్టేషన్కి చేరుకున్న కూడా ఈజీగా ఈ ఆలయానికి వెళ్ళవచ్చు. 11. రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం పట్టణంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మదురైలో ఉండే విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. అలాగే రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి కూడా చేరుకోవచ్చు. 12. కృష్ణేశ్వరం. మహారాష్ట్రలోని దౌలతాబాద్ సమీపంలో ఉన్న కృష్ణేశ్వరం ఆలయం వేరూల్ గ్రామంలో ఉంటుంది.
పూర్వం ఈ నగరాన్ని దేవగిరి అని పిలిచేవారట. ఈ ఆలయానికి చేరుకోవడానికి దగ్గరగా ఉండే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ రెండూ ఔరంగాబాద్లో ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.